నేను మీ లక్ష్మీనండి. ఈరోజు మన వీడియోలో ఈ ఎండు చేపల పులుసు కర్రీ చేసి చూపిస్తాను. ఈ ఎండు చేపల పులుసు కర్రీ ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు తినని వాళ్ళు కూడా చాలా బాగుందని కమ్మగా తింటారు. ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి చేసి చూడండి. ఈ పులుసు కర్రీకి ఇవి కడ్డి చేపలండి. ఈ చేపలను కొంతమంది బొమ్మిడాలని కూడా అంటారు. మేమైతే కడ్డి చేపలు అంటాం మా తెలంగాణలో. ఇవి పొడవుగా ఉన్న చేపలను తీసుకొని తలలు, తోకలు, రెక్కలు అన్నీ తీసేసి ఇలాగ 2 ఇంచుల ముక్క కానీ 3 ఇంచుల ముక్క కానీ కట్ చేసి పెట్టుకోవాలి. పొయ్యి మీద ఒక గిన్నె కానీ బాండి కానీ పెట్టేసుకొని ఈ చేపలు వేసేసి కొంచెం డ్రైగానే ఫ్రై చేసుకోవాలి. లేకపోతే కూర మనకు తినబుద్ధి కాదు, నీసు వాసన ఉంటుంది. అలా ఫ్రై చేసుకుంటే మంచిగా టేస్టీగా ఉంటుందండి. మనం పులుసు కర్రీ వండుకున్నా ఫ్రై చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ ఒకసారి నీట్గా చేసి పెట్టుకొని ఒక డబ్బాలో వేసేసుకుంటే మనం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. 2 ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసి పెట్టుకొని 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి కూడా ఇంత నిమ్మకాయ అంత చింతపండు అండి వాటర్ పోసి ఇది పులుసు తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఎండి చేపలు ఒక గిన్నెలో వేసేసుకొని వాటర్ పోసేసుకొని 2 సార్లు వాటర్ పోసి ఇలాగ బాగా రుద్ది కడగాలి. ఇవి బాగా నల్లగా ఉంటాయండి. ఇలా రుద్దితే పైన అంతా కొంచెం పొట్టు లేక వెళ్ళిపోయి మనకు నీట్గా వచ్చేస్తాయి. చూడండి నీళ్ళు ఎంత నల్లగా అయిపోయినావో. ఇలాగా కడిగేసుకొని 2 సార్లు మళ్ళీ వేడి వాటర్ పోసి 5 నిమిషాలు నాననేయాలి. 5 నిమిషాల తర్వాత ఇవి మళ్ళా తీసేసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇలాగా చూడండి ఎంత తెల్లగా ఎంత బాగా అయిపోయినావో. ఇలా నీట్గా అయిపోయినాయి. చూడండి చాలా నీట్గా తెల్లగా అయిపోయినాయి. చూడండి ఎంత బాగా అయినావో. ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి 2 స్పూన్ల నూనె వేసుకొని ఈ ఎండు చేపలు దాంట్లో వేసి వేయించుకోవాలి. ఇవి కలర్ వచ్చే వరకు ఇలా వేయించుకుంటేనే మనకు పులుసు కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. లేకపోతే టేస్ట్ ఉండదండి. ఇవి ఫ్రైకైనా ఈగురు కూరకైనా ఇలా పులుసు కూరకైనా ఇలా వేయించుకుంటేనే మనకు కర్రీ చాలా టేస్టీగా వస్తుంది. ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకొని ఇవి పక్కన పెట్టేసి మళ్ళీ అదే ప్యాన్లో మరొక స్పూను నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి ఇవి కొంచెం కలర్ వచ్చే వరకు వేయించి ఉల్లిగడ్డ ముక్కలు కట్ చేసినవి వేసుకొని ఇవి కూడా కొద్దిగా వేగనిచ్చి ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసుకుందాము. ఇవి 2 కొంచెం లైట్గా వేగే వరకు వేయించుకుందాము. మరి రోస్ట్గా వేయించాకండి. టమాటా ముక్కలు వేసుకోవాలి. ఈ ఎండి చేపలు కూడా వేసేసుకొని ఇవి ఒక హాఫ్ స్పూను పసుపు, ఒక 2 స్పూన్ల కారం కొంచెం ఎక్కువనే పడుతుందండి, చేపలు కదా. ఇలాగ కలిపేసి బాగా కలిసిపోయే వరకు కలిపేసి మూత పెట్టేసి ఉడకనేయాలి. ఈ టమాటాలు మగ్గుతాయి. మగ్గినవేమో చూద్దామండి. ఇలాగ టమాటాలు మగ్గుతాయి, ఎండి చేపలు ఉడుకుతాయి. ఇవి గట్టిగా ఉంటాయి కదా, ముందే పులుసు పోసేయద్దు. మళ్ళీ మూత పెట్టేసి మగ్గిపోయిందండి. చూడండి ఎంత బాగా మగ్గిపోయిందో. ఇప్పుడు చేపలు కొంచెం ఉడికిపోయినాయి బాగానే. ఇప్పుడు పులుసు పోసుకోవాలి. ముందే పోసేస్తే ఆ పులుపుకు చేపలు ఉడకవండి. అందుకని చేపలు ఉడికిన తర్వాతనే పులుసు పోయాలి. ఇవి గట్టి చేపలు కాబట్టి చేపలలో సాల్ట్ ఉంటుంది, చూసుకొని కొంచెం తక్కువనే వేసుకోండి సాల్ట్. ఇలాగ వేసేసి ఇదంతా కలిపి మళ్ళీ మూత పెట్టేసి కొంచెం ఉడకనిద్దాం. చేపలు మెత్తగా ఉడికిపోతాయి. చూడండి ఎంత బాగా ఉడికిపోయినావో. అయిపోయింది, చేపలు ఉడికిపోయినాయి. ఇప్పుడు 2 స్పూన్ల ధనియాల పొడి, హాఫ్ స్పూను గరం మసాలా వేసేసుకుంటే ఈ టేస్ట్ బాగుంటుందండి. నీసు వాసన లేకుండా ఉంటుంది ఈ కర్రీకి, చేపల కర్రీకి. కొత్తిమీర వేసేసి కలిపేసుకోవడమేనండి. ఇంతేనండి. ఎంత తొందరగా ఈజీగా అయిపోయే ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. 2 చిట్కలు పాటించి చేస్తే ఈ కర్రీ చాలా బాగుంటుందండి, కమ్మగా. కడ్డి చేపలు కదా చాలా గట్టిగా ఉంటాయి. వేడి నీళ్ళు 5 నిమిషాలు నాననేయాలి. కొంచెం ఉడికిన తర్వాతనే చింతపండు పులుసు పోసేసుకోవాలి. ఇలాగ ఈ 2 చిట్కాలు పాటించి చేసుకోండి, చాలా కమ్మగా ఉంటుంది ఈ కర్రీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని
షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కు. మా ఛానల్ను సపోర్ట్ చేయండి. ఒక్కసారి ఇలా చేసి చూడండి. ఎప్పుడు తినని వాళ్ళు కూడా కమ్మగా తింటారు.